హాయ్ వైష్ణవి, ఇంట్రడ్యూస్ చేసుకున్నానా? బీవైసీలో ఎన్ని శ్లోకాస్ నేర్చుకున్నావు? 20 నేర్చుకున్నా సార్. వెరీ గుడ్. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకున్నానా? నా పేరు వైష్ణవి సార్. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఎక్కడ? భద్రాచలం పబ్లిక్ స్కూల్. వెరీ గుడ్. మా తల్లి పేరు మాధవీలత, మాతృదేవో భవ. మా తండ్రి పేరు శేషగిరిరావు, పితృదేవో భవ. మా నాకు ఈ శ్లోకాలు నేర్పించిన గురువు పేరు జ్యోత్స్నమ్మ, ఆచార్య దేవో భవ. వెరీ గుడ్. 20 శ్లోకాస్ చెప్పేస్తావా ఫాస్ట్గా మరి? ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्. मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः. अथ चित्तं समादातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मो परमो भव. మత్కర్మ పరమో मदर्थमपि భవ. మత్కర్మ. मत्कर्म परमो भव. मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अतैतदपशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यास ज्ञानध्यानं विशिष्यते. ध्यानात् ध्यानात् कर्मफलत्यागी त्यागच्छान्तिरनन्तरम्. ధ్యానాత్ కర్మ ఫల अद्वेष् త్యాగ. త్యాగాచ్చాంతి అనంతరం. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः. मय्यर्पितमनो बुद्धिः यो मद्भक्तः स मे प्रियः. यस्मानो द्विजते లోక. लोकानो लोकानो द्विजते च यः हर्षामर्षभयोद्वेगैः ముక్తో ఎస్. ముక్తో ఎస్ मुक्तो చమే. यः स च मे प्रियः. अनपेक्षशुचिर्दक्ष उदासीनो गतव्यतः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः. यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स च मे प्रियः. భక్తిమాన్ ఎస్ సమే ప్రియ. ఎస్. भक्तिमान्यः स मे प्रियः. సమశ్యత్వం. समसत् समसत्रौ च मित्रे అది च సమ. సమ తర్వాత విసర్గ అన్నప్పుడు సమశత్రౌచ అన్నట్టుగా చదవాలి. సమహ శత్రౌచ అనవద్దు. సమశత్రౌ. समसत्रौ च मित्रे च ततः मानपमानयोः. అతః తథా మానాప. ततः मानापमानयोः. శీతోష్ణ.
शीतोष्णसुखदुःखेषु नमः సమస్సంగ विवर्जितः సమస్సంగ వివర్జిత. తుల్య. तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टः योगेन केनचित् ఉమ్. अनिकेतस्थिरमतिर्भक्ति ఈ భక్తిమాన్. भक्तिमान् प्रियो नरः ఉమ్. ये तु धर्मामृतमिदं ఉమ్. ये तु धर्म्यामृतमिदं यक्तोकं యథోక్తం. पर्युपासते యథోక్తం. यथोक्तं पर्युपासते श्रद्दधानमत्परामा తత్పరమాహ. भक्तास्ते मत्पराः भक्तास्ते మత్పరమాహ. మత్పరాహ కాదు, మత్పరమాహ. मत्परमाः भक्तास्ते तीव मे प्रियः ప్రియాహ. प्रियाः ఉమ్. ఓం తత్సదితి. నేర్చుకోలేదా? ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు నేర్చుకోవాలి అది. ఓకేనా? లాస్ట్లో అది ఆడియో ఫైల్ పెట్టాను చూడు, కంప్లీట్గా ఆడియో ఫైల్ ఫాలో అవ్వాలి. ఒక్కొక్కసారి విసర్గలు చూసినది ఎగ్జాక్ట్గా చదవడానికి అవ్వదు. అర్థమవుతుందా? చిన్న చిన్న కరెక్షన్స్ వస్తాయి. ఎక్కడ విసర్గని ఆఫ్గా పలికి పక్కన ఉన్న సాని సా కింద సావత్తు అట్లాంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, చూసుకో. బట్ మీనింగ్స్ కూడా కలిపి చెప్పే ప్రోగ్రామ్ కాబట్టి వెరీ గుడ్. ఐఎమ్ హ్యాపీ. మెమరైజేషన్ కంప్లీట్గా చేసావు. వెరీ గుడ్. భక్తికి సంబంధించిన భక్తి సాధన పద్ధతులు ఎన్ని చెప్పారు భగవానుడు? 4 చెప్పారు సార్. ఏమేంటివి అవి? ధ్యానం, ఉమ్. అభ్యాస, ఉమ్. మత్కర్మ, ఉమ్. సర్వ. సర్వకర్మ ఫలత్యాగం. వెరీ గుడ్. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం గురించి ఏం చెప్పారు ఆయన? ఏ శ్లోకం నుంచి ఎన్నో శ్లోకంలో చెప్పారు? 8వ శ్లోకంలో ఉమ్. దేవుడు ధ్యానం గురించి చెప్పాడు. ఏమని చెప్పారు అసలు? ఆ శ్లోకం చెప్పు ఒకసారి. ఏది శ్లోకం? మయ్యేవ. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అంటే ఏంటి? ఏం చెప్పారు అక్కడ? అంటే మన యొక్క మనస్సుని బుద్ధిని ఉమ్. దేవుడి దేవుడి యందు నిలిపితే ఉమ్. అప్పుడు మనం అప్పుడు ధ్యానం అవుతుంది. ఉమ్. అప్పుడు మనకి ఏ డౌట్ లేకుండా దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడు. ఉమ్. అది ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి. డౌట్ లేదని ఎలా చెప్పాడు? నా సంశయ, వితౌట్ సెకండ్ థాట్. అంతే కదా? నా సంశయం పెట్టుకోవద్దు అర్జున. వెరీ గుడ్. మరి అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసం అంటే దేవుడి మీద మనము ఆమ్, మన బుద్ధిని ఉంచలేకపోతే అభ్యాసం అంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేస్తూ రిపీటెడ్. మెడిటేషన్ రిపీటెడ్గా. చేస్తూ నువ్వు మెడిటేషన్ చేస్తూ ఉంచలేకపోతే దేవుడిని ధ్యానం చేయాలి. రిపీటెడ్ రిమెంబరెన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఓకేనా? రిపీటెడ్గా రిమెంబర్ చేస్తూ ప్రాక్టీస్ చేయన్నారు. ఒకవేళ అభ్యాసం కూడా చేయలేకపోతే ఏమని చెప్తున్నారు భగవానుడు వాళ్ళకి? మత్కర్మ చేయాలి. అంటే ఏంటి మత్కర్మ అంటే? మత్కర్మ అంటే దేవుడి కోసం మనము చేయాలి దేవుడి పనులు. పనులు చేయాలి. దేవుడి కోసం కాదు, దేవుడి పనులే అసలు అవి. ఆ పనులే దేవుడి. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? పూజలు చేయడము, ఉమ్. అర్చనలు చేయడము, గుడికి వెళ్ళి దండం అది కొంచెం పెట్టుకోవడము. అభ్యాసం కిందకి వస్తుంది. దేవుడికి సంబంధించిన పనులు చేయటం అంటే పల్లకి మోయటము, గుడికి సంబంధించిన పనులు చేయటము, గుడి కట్టించటము. ఇప్పుడు గుడిలో ఎవరు కూడా చిమ్మాలా? అర్థమవుతుంది కదా? దేవుడి పనులు అవి, దేవుడి కోసం కాదు. ఇంకా అక్కడ ఓకే. పూజలు అనేవి కొంచెం అభ్యాసానికి దగ్గరికి వెళ్తాయి. మత్కర్మ అంటే దేవుడి పనులే కాదు. ఓకేనా? అవి చేయాలి. అవి చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ పనులు చేస్తున్నప్పుడు నువ్వు పవిత్రతని నీ మనసులో పెట్టుకుంటావు కాబట్టి మనసుని నిలుపుకోవటం అనేది నీకు అలవాటు అవుతుంది. ఇది కూడా చేయలేకపోతే ఏమని చెప్తున్నారు భగవానుడు? సర్వకర్మ ఫలత్యాగం. అది చేస్తే ఫలత్యాగం. ఏమొస్తుందని చెప్తున్నారు భగవానుడు? వెంటనే మనము ఏం చేసినా కానీ దాని రిజల్ట్స్ మనం ఆశించకూడదు. చేస్తే అప్పుడు ఏమొస్తుంది? ఇమ్మీడియట్గా శాంతి వస్తుంది, శాంతంగా పనిచేసుకోగలుగుతావు అని మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. వెరీ గుడ్. మనకి భక్తి యోగం ద్వారా ఎన్ని లక్షణాలు చెప్తున్నారు భగవానుడు? టోటల్గా ఎన్ని లక్షణాలు? 35 35 లక్షణాలు. ఎక్కడ ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం దాకా చెప్పారు అవి? 35 శ్లోకాస్. 13 to 19. 13 టు 19th శ్లోకం వరకు మనకి 35 యాట్రిబ్యూట్స్. అంతే కదా? అట్రిబ్యూట్స్, ట్రైట్స్, డివోటీ ట్రైట్స్ ఉండాలని, 35 లక్షణాలు ఉండాలని చెప్తున్నారు. ఏ శ్లోకంలో ఎన్ని చెప్పారని గుర్తుందా? 13th శ్లోకంలో ఎన్ని చెప్పారు? 7.
ఏంటో చెప్తావా క్విక్గా? అద్వేష్ట సర్వభూతానం స్పీడ్గా చెప్పు. అద్వేష్టా సర్వభూతానాం ఉమ్, మైత్ర కరుణ ఏవ చ ఉమ్. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. దుఃఖ క్షమి. అద్వేష్ట సర్వభూతానం ఒక క్వాలిటీ. ఎవరిని హేట్ చేయొద్దు. మైత్ర అంటే ఫ్రెండ్షిప్. కరుణ కరుణ అంటే కంపాషన్. నెక్స్ట్ నిర్మమ. నిరహంకార నిర్మమ అంటే మోహం లేకపోవడం. నిర్మమ నాది అనే భావం లేకపోవటం. అమ్మో ఇది నాది అది నాది అన్నప్పుడు ఏమవుతుంది? అమ్మో అది పోతుందేమో అని టెన్షన్ కూడా వస్తుంది. అర్థమవుతుందా? ఇది నాది నాది అని పట్టుకోవడం వల్ల సమదుఃఖ సుఖ సమదుఃఖ సుఖ అంటే దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా బ్యాలెన్స్డ్. ఆరోది. నెక్స్ట్ క్షమి ఏడోది? ఫర్గివింగ్ నేచర్. క్షమి ఫర్గివ్ నేచర్. వెరీ గుడ్. 14th శ్లోకంలో ఎన్ని ఎన్ని చెప్పారు? ఎన్ని క్వాలిటీస్ చెప్పారు 14th? ఫోర్ సార్. 4. 15th? ఫోర్. 16th? సిక్స్. 17th? 17th శ్లోకాలు ఎన్ని? ఫైవ్. ఫైవ్ ఫైవ్ క్వాలిటీస్ చెప్పారు. 18th? ఫైవ్. 19th? ఫోర్. 19th శ్లోకం చెప్పగలుగుతావా? గుర్తుందా ఏమన్నా? చెప్తా సార్. చెప్పే. తుల్య. తుల్య నిందా స్తుతిర్మౌని ఉమ్, సంతుష్టో ఏన కేనచిత్ ఉమ్, అనికేత స్థిరం మతిః ఉమ్. భక్తిమాన్ మే ప్రియో నరః. ఇందులో 4 చెప్పారన్నావు కదా, ఏమేంటి అవి? తుల్య, తుల్య నిందాస్తుతి అంటే బ్యాలెన్స్ ఇన్ ప్రైజ్ అండ్ క్రిటిసిజం. తుల్య నిందా స్తుతి. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ తుల్య నిందాస్తుతి. మౌని. మౌని మౌని అంటే కంట్రోల్ కంట్రోల్ ఓవర్ ఓవర్ ది స్పీచ్. స్పీచ్. వెరీ గుడ్. సంతుష్టో ఏన కేనచిత్ అంటే ఏ పరిస్థితుల్లో అయినా సరే సంతుష్ట. ఉమ్, సాటిస్ఫైడ్ గా ఉండాలి. సంతోషంగా ఉండాలి. సాటిస్ఫైడ్. అనికేత స్థితిర్మతిః అంటే ఏంటి? అనికే స్టడీ మైండ్ ఉండాలి ఎక్కడ? అన్నిట్లో. అనికేత అంటే నికేతనం అంటే ఇల్లు. అనికేత అంటే ఏ ప్లేస్తో సంబంధం లేకుండా. మా ఇంట్లో అయితే నేను బాగా చెప్తానండి, పక్కింట్లో అయితే చెప్పలేనండి, ఎదురింట్లో అసలు నాకు అర్థమవుతుందా అట్లా. మనం జనరల్గా ప్లేస్ని బట్టి మన బుద్ధి మారిపోకూడదు. చాలా కంఫర్ట్గా ఉంటుంది కొన్ని చోట్ల, అట్లా ఉండొద్దు. ఎక్కడికి వెళ్ళినా సరే బుద్ధి మనసు మనతోనే తీసుకెళ్తాం కదా, అది బ్యాలెన్స్డ్గా ఉండాలి. వెరీ గుడ్. టోటల్ 35 శ్లోకాస్ క్వాలిటీస్ చెప్పారు. భగవాన్ గుడ్ జాబ్. యూ విల్ గెట్ అ మెడల్ అండ్ సర్టిఫికేట్. ఓకే. వెరీ గుడ్. ఓకే. గుడ్ జాబ్ వైష్ణవి. వెరీ గుడ్. వెల్ డన్. బాయ్. బాయ్ సార్.